పాస్టర్లో 5 కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు. 5,000 మంది ముందు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే, నా కళ్ళ ముందు లాఠీ చార్జీలు చేస్తే నేను వ్యాన్ ఎక్కి పోలీసులందరినీ తిట్టి మరలా లాఠీ చేస్తాను దిగిపోయి కిందకి మీడియాని అడ్రస్ చేసిన తర్వాత లాఠీ చార్జీలు మరలా నేను వెళ్ళిపోయిన అనుభవేసరికి మళ్ళా లాఠీ చార్జీలు చేశాను. మరలా నేను తిరిగి వచ్చి ఒక దైవజనుల్ని మీరు లాఠీ చార్జ్ చేస్తారు. కారణం ఏంటి? ఈ దైవజనులకు కూడా బుద్ధి లేక, ఐకమత్యం లేక, ఎవడు వాడి పార్టీలో వీరు వారి ముస్లింలకు ఒక పార్టీ ఉంది ఇక్కడ, దానికి వైసీసీ మరి క్రైస్తవులకు హిందువులకు వాళ్ళకో పార్టీ ఉంది. మరి క్రైస్తవులు అందరూ ఒక్కొక్కరు 100 మంది ముస్లింలకు రీచ్ అవ్వండి, 100 మంది హిందువులు రీచ్ అవ్వండి, అందరూ నా ఫాలోవర్సే. మీరు రీచ్ అయ్యి గ్రూపులు పెట్టి మీరు ఏం చేయాలో అతి త్వరలో నేను చెప్తాను. గ్రూపులు పెట్టగానే ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయి మణిపూర్లో? దాదాపు 10 లక్షల మంది కనిపించట్లేదు మణిపూర్లో ఈ 3-4 సంవత్సరాల నుంచి. న్యాయం జరిగిందా? దాని మీద మాట్లాడి కేఎఫ్ఆర్ చేశారు. వాడు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతావని నిన్న రాజమండ్రిలో నేను మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్, 4,999 మంది జై కేఎఫ్ఆర్. ఎందుకు? పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ కోణంలో పోస్ట్ మార్టం మార్పిడి లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్తో జరిగిన హత్య అని మీరు నాకు 7569441275లో ఇంకా ఎవిడెన్స్లు పెట్టండి. చాలా కలెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.